గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉంది పరిస్థితి? ఒక పక్క రాయలసీమలో మీతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ యాత్రలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో చాలా కీలకంగా ఈ ఎన్నికలు మారనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల మీదే ఎక్కువగా ఫోకస్ జనసేన పెట్టింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చారట. సెంటిమెంట్ కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళకే విజయం వరిస్తుంది. సో మీ ప్లాన్ ఏంటి? ఎట్టకేలకి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరొక వైపు పెద్ద ఎత్తున ప్రచారం లోకేష్ గారు అసలు ఏంటి ఎక్కడికి రావట్లేదు, మంగళగిరికి పరిమితం అయ్యారా, ఆయన ఏమైనా ప్రచారాలకు కూడా వస్తారా అని మరికొంతమంది మాట్లాడే పరిస్థితి. ఏం జరుగుతుంది? ప్యానెల్ సభ్యులకి, అదేవిధంగా 990 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు అనేక అంశాలు చెప్పారు. మొదటగా మీరు చెప్పిన అంశం, మొదటగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చేయకూడదని చెప్పారో ఆ రోజు నుంచే రాజప్రసాదంలో నిద్రలేని రాత్రులు గడుస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ఏ విధంగా ఈ పొత్తు అనేది పొడవకూడదనే దాని మీద విశ్వ ప్రయత్నాలు చేశారు. అనేక రకాలైనటువంటి చెడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ లాస్ట్లో కలవటం ద్వారా ఇక్కడ ఖచ్చితంగా ప్రతిపక్ష ఓటు అనేది చేయలేదు. అంతవరకు అయితే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి. దానిలో భాగంగా రకరకాల ఫీట్లు చేస్తా ఉన్నారు. ఎన్ని ఫీట్లు చేసినా ప్రజలకు జరిగిన అన్యాయం ముందు, ప్రజలు పడుతున్న బాధల ముందు, వీరు చేసే తప్పుడు ప్రచారాలకి ఎట్టి పరిస్థితిలో కూడా ఓటరు లోనవ్వడు. మరి ముఖ్యంగా ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభ్యర్థిగా ప్రకటన వచ్చిందో, వర్మ గారు ఇండిపెండెంట్గా వేస్తాడని, వైఎస్ఆర్సీపీకి వెళ్తాడని, పవన్ కళ్యాణ్ గారితో కలవడని రకరకాలైనటువంటి వార్తల్ని వండి వార్చారు. తీరా చూస్తే ఏంట్రా అంటే వర్మ గారు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి అందరి ముందు చెప్పారు. ఆయన గ్రౌండ్లో కూడా పనిచేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడికైనా కూడా కుయుక్తులు పనటం, పొత్తుని ఏదో ఒక విధంగా విడగొట్టాలనే ప్రయత్నం, వీటన్నిటిని దాటుకొని ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసాం. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏదో వృద్ధులకి పెన్షన్ మేము ఆపామని. వృద్ధుల పెన్షన్ మేము ఆపటం ఏంటండి? 2000 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు వీరు కేవలం 250 రూపాయలు పెంచుతూ 5 సంవత్సరాల కాలానికి గాను 3000 రూపాయలకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ ఎలక్షన్ కూడా వచ్చి తన సంగతి ముందరే వీళ్ళకి తెలుసు కదా. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తా ఉన్నారు. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు చూసాము. వాళ్ళు స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. మొన్న ఒక సత్తెనపల్లిలో అయితే అంబటి రాంబాబు వీళ్ళు మా పార్టీ కార్యకర్తలే, ఉంచమ్మా, మాకు అనుకూలంగా పనిచేస్తే ఉంచుతాం, లేకపోతే తీసేస్తాం అని చెప్పి ఓపెన్గా ప్రకటన చేశారు. మరి ఈ క్రమంలో ఖచ్చితంగా వారి యొక్క సేవలు పార్టీ రహితంగా ఉండాలి తప్ప పార్టీకి అనుకూలంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు. దానికి ప్రిపేర్ అయి ఉండాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి, ఈ మా కార్యకర్తలే వాలంటీర్లు కాబట్టి వాళ్ళతో డబ్బులు పంచడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా దానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే చేసుకొని ఉండాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి యాత్రను అడ్డుకునే ప్రయత్నం, వీళ్ళు యాత్రలు అడ్డుకునే ప్రయత్నం మొదటి నుంచి ఉంది కదా. జీవో నెంబర్ 1 తెచ్చి ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకుండా కుయుక్తులు పన్ని జీవో నెంబర్ 1 తెస్తే కోర్టులు చివాట్లు పెట్టి ఆపేదాకా జరిగిన పరిస్థితి ప్రజలు మర్చిపోరు కదా. మైకులు లాక్కున్నటువంటి పరిస్థితి మర్చిపోరు కదా. కాబట్టి వీళ్ళ చరిత్ర అంతా కూడా అడ్డుకోవటం, అణిచివేయటం, ప్రజల యొక్క హక్కుల్ని హరించటం. ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మీరు అన్నట్టు గోదావరి జిల్లాల తీర్పు యావత్ రాష్ట్రం మొత్తం కూడా ప్రతిధ్వనించబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఎంట్రీతో గోదావరి జిల్లాలో వారు వన్ సైడే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సున్నాల్లో ఎత్తుకోవడం తప్ప అంకెల్లో మాత్రం సీట్లు రావు. కాబట్టే మీరు ఎక్కడైనా మీరు చూడండి, గతంలో వెంకటరెడ్డి గారు చెలరేగిపోయి మాట్లాడారు. ఈ రోజున పాపం బాగా స్లోగా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఇప్పుడు